హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. సింపుల్‌గా త్వరగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది ఉప్మానే కదండీ! ఈ ఉప్మాని ఇప్పుడుండే వేసవికాలం వేడికి తగ్గట్టుగా మజ్జిగతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ ఎండలలో ఇలా మజ్జిగతో ఉప్మా చేసినట్లయితే శరీరానికి చలువ చేయడమే కాకుండా స్టవ్ దగ్గర ఎక్కువ టైం ఉండే పని లేకుండా చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూసి ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ చల్లుప్మాని ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక గ్లాస్ బియ్యం రవ్వని తీసుకున్నానండి. గ్రాముల్లో వచ్చేసరికి 300 గ్రాముల వరకు ఉంటుంది. మార్కెట్లో కొన్న రవ్వనే నేను ఇక్కడ ఉపయోగిస్తున్నాను. మీరు ఈ రవ్వని ఇంట్లో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్యాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత సన్నగా గ్రైండ్ చేసుకుని పిండి రాకుండా జల్లించుకుని తీసుకుంటే ఇటువంటి సన్నటి రవ్వ వస్తుంది. ఇప్పుడు ఈ రవ్వను పక్కన పెట్టుకుని మజ్జిగని తీసుకోండి. ఒక గ్లాస్ పెరుగుకి 2 గ్లాసుల నీళ్లు పోసుకుని ఇలా పల్చటి మజ్జిగని ప్రిపేర్ చేసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉన్నది ఉపయోగించినట్లయితే ఇలాంటి రెసిపీలకి రుచి చాలా బాగుంటుంది. ఇలా మజ్జిగను రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ రెసిపీకి ఆయిల్ కూడా తక్కువగానే పడుతుందండి. మీకు కావాలంటే ఇంకా తగ్గించి కూడా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పును కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఉప్మాల్లోకి పోపు కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది. అందుకని పప్పు దినుసుల్ని నేను కొంచెం ఎక్కువ వేశాను. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా 2 లేదా 3 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే 2 ఎండుమిర్చిని, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉప్మాలోకి ఉల్లిపాయ స్కిప్ చేయకుండా వేసుకోండి. మజ్జిగ, ఉల్లిపాయ 2 కూడా శరీరానికి చలువ చేస్తాయి. 2 కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి మజ్జిగను వేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వరకు మజ్జిగను వేసుకోండి. ఈ పోపులో స్పైసెస్ వేసాం కాబట్టి మజ్జిగ వాటి కారణంగా కొద్దిగా అయినా ముద్దల కింద ఏర్పడుతుందండి. స్టవ్ ఆన్లో ఉండగా మజ్జిగ వేస్తే వేడికి వెంటనే ముద్దల కింద ఏర్పడిపోతుంది. కనుక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోండి. ఇలా చేయడం వల్ల చిన్న చిన్న ముద్దలు ఏర్పడినప్పటికీ ఉప్మా కంప్లీట్ అయ్యే లోపల అవన్నీ కూడా ఉప్మాలోకి కలిసిపోతాయి. మజ్జిగ వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి. కొంచెం ఉప్పగా ఉండాలి. అప్పుడే ఉప్మా కంప్లీట్ అయ్యేసరికి ఉప్పు కరెక్ట్‌గా సరిపోతుంది. అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్‌లో పెట్టుకుని కంటిన్యూస్‌గా ఈ మజ్జిగను కలుపుతూ మరిగించుకోవాలి. మజ్జిగ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ముందుగా రెడీ చేసుకున్న రవ్వను వేసుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుని మంటను లో ఫ్లేమ్‌లోనే పెట్టుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. నేను కడాయిలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒకటికి 2 గ్లాసుల మజ్జిగ వేశానండి. ఉడికిన తర్వాత రవ్వగా పొడి పొడిగా ఉండకుండా ఉంటుందని 2 గ్లాసులు వేశాను. అదే మీరు కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు మజ్జిగ వేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో చేస్తుంటే లో ఫ్లేమ్లోనే ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కడాయిలో చేస్తున్నట్లయితే మధ్య మధ్యలో 1, 2 సార్లు మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. రవ్వ ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు ఈ రవ్వని చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. రవ్వతో చేసిన ఈ ఉప్మా ఉడికించుకునేటప్పుడు మెత్తగా అనిపించినా చల్లారేసరికి ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి. మజ్జిగతో చేసిన ఈ ఉప్మా రుచి చాలా చాలా బాగుంటుంది. ఈ ఉప్మాకి సెపరేట్‌గా చట్నీలు కూడా అవసరం లేదండి. స్పైసీగా ఉండే పికిల్స్‌తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ఎంతో సింపుల్‌గా అయిపోయే ఈ మజ్జిగ ఉప్మాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.